సార్ కష్టం చూస్తే మస్తు బాధ అవుతున్నది. టైంకు తింటున్నాడో లేదో తెలుస్తలేదు, కంటి నిండా నిద్రపోతున్నాడో లేదో తెలుస్తలేదు. అటు పార్టీ పనులు ఇటు కంపెనీల పనులతోటి రికాం లేకుండా తిరుగుతున్నాడు. అసలు సార్కు పెద్ద తిప్పలే వచ్చింది. ఎట్లనో ఏమో పోండి. నిప్పుడు ముళ్ళగడదామని చూసి బట్ట కాల్చుకుంటూనే ఉన్నాడు పొంగులేటి సారు. కొడుకు చేసిన పనితోని పాపం చాలా తిప్పల పడుతున్నాడట. దొంగతనంగా కోట్ల రూపాయల ఇల్వైన గడియాలు తెప్పిద్దామని చూసి దొరికిపోయిండు సారోళ్ళ కొడుకు. ట్యాక్సులు కట్టకుండా గడియారాలు పట్టుకొస్తా అంటే ఆఫీసర్లు అప్పట్లా దొరకబట్టిండ్రు. వీటి లెక్క పత్రాలని చెప్పాలని చాలా మాటలు పిలిస్తే జ్వరం వచ్చిందని దగ్గొచ్చిందని తప్పించుకుంటున్నాడట. 2 నెలల కిందనే ఆఫీసుకు వస్తామని చెప్పి ఇట్లనే రోజుకో ముచ్చట చెప్తున్నట. దీనితోని చక్కగా సారోళ్ళ ఇంటికే వచ్చిండట ఆఫీసర్లు. 4 గంటల సేపు ఇట్లా అన్ని లెక్కలు అడిగి పోయిండట. కానీ ఈ ముచ్చట బయటికి రాకుండా సారు మస్తుగా మేనేజ్ చేసిండట. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా అంత పరువు ఉన్నది. అసలు సారింటికే వచ్చి చెకింగులు చేసిందంటే చిన్న ముచ్చటనేనా? కానీ సారేమో కారు పాటోళ్లను షేయి పాటోళ్లకు గుంజుకొచ్చే పనిలా మస్తు బిజీగా ఉన్నాడు. పొద్దు మాపు ఆళ్లతోని బేరం మాట్లాడడానికే అవుతున్నదట. ఇదే సందనుకొని సారల ఇంటికి వచ్చి సొచ్చినట్టున్నారు ఆఫీసర్లు. కానీ దొంగతనంగా ట్యాక్సులు కట్టకుండా గడియారాలు తెచ్చుడే తప్పు. సారు సక్కనోడైతే కొడుకును ఆఫీసర్ల తానికి పంపాలి. తప్పు చేయకపోతే చేయలేదని కోర్టులో చెప్పుకోవాలి. కానీ ఇట్లా దొంగ పోలీసు ఆటలేందని పబ్లిక్ అడుగుతున్నారు.